హాయ్ ఎవ్రీవన్. ఈరోజైతే నేను చికెన్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నానండి. దానికోసం అయితే నేను ఒక హాఫ్ కిలో చికెన్ అయితే తెప్పించానండి. దాన్ని ఒక 3-4 టైమ్స్ అయితే మనం ఉప్పు పసుపు వేసుకొని మంచిగా క్లీన్ చేసుకోవాలండి. మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత నేను దీంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే కలుపుతున్నాను ఫ్రెండ్స్. దానికోసం నేను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నానండి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత ఏమో దీంట్లో ఒక స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందామండి. దీంట్లో తర్వాత నెక్స్ట్ నేను ఒక స్పూన్నర అయితే కారం వేస్తున్నానండి. మీరు తర్వాత మళ్ళీ మనం ఫ్రై చేసినప్పుడు వేసుకోవచ్చండి. నేను అందుకని ఒక స్పూన్నర వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందామండి. చికెన్కి మొత్తం అంతా కూడా కలిసేంత వరకు మొత్తం ముక్కలన్నిటికీ కూడా మనం బాగా కలుపుకొని ఉంచుకుందామండి. నేను ఇక్కడైతే చికెన్ని బాగా కలిపేసుకున్నానండి. ఒక హాఫ్ అన్ అవర్ కానీ దీన్ని అయితే ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ పక్కన పెట్టేసుకోండి. బయటన్నా లేదన్నా ఫ్రిడ్జ్లో అయినా మనకి టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లోకి నేను ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే తీసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోనూ ఒక 2 ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిర్చి వేసానండి. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా మనం బాగా ఫ్రై చేసుకుందామండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు ఇది బాగా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ చికెను. ఆ చికెన్ మొత్తం కూడా దీంట్లో వేసేసుకుందామండి. చికెన్ అయితే మొత్తం అంతా కూడా బాగా కలవాలి. మనం ఒకసారి కలుపుకుందామండి. ఒకసారి కలుపుకుందామండి. చికెన్లో వాటర్ అంతా కూడా మనకి ఇలా కలుపుకోవడం వల్ల ఇలా సిమ్లో పెట్టుకొని బయటకు వచ్చేస్తుంది కాబట్టి మనం ఒక 5 మినిట్స్ అండ్ 2 మినిట్స్ అయితే మనం ఉంచుకుందామండి. చూసారండి మనకి వాటర్ శాతం కూడా ఎలా బయటకు వచ్చిందో, ఎందుకంటే చికెన్ మనం మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కాబట్టి. ఇప్పుడు దీంట్లో మనం ఇలా కొంచెం వాటర్గా ఉన్నప్పుడే దీంట్లో మనం మసాలా, నేను ప్రిపేర్ చేసుకున్న మసాలా అయితే వేసుకుంటున్నానండి. దీంట్లోనూ చెక్క, లవంగాలు, ధనియాలు, జీలకర్ర, కొంచెం కారం మిక్సీ పట్టానండి. నేను మిక్సీ పట్టాను కాబట్టి ఇప్పుడు ఈ పొడి ఉంది కదండి, నేను మిక్సీ పట్టిన పొడి ఇది దీంట్లో చికెన్లో వేసేసుకుందామండి. కొంచెం వాటర్ ఉన్నప్పుడే వేసేసుకుంటే మనకి ముక్కగా బాగా పడుతుందండి. మనం వేసిన ఈ మసాలా అంతా కూడా ముక్కగా బాగా కలిసి మనకి చాలా స్పైసీగా, చాలా తినడానికి చాలా బాగుంటుందండి. మీరు ఇంకా కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చండి. నాకైతే ఇలా సరిపోతుంది కాబట్టి వేసానండి. అయిపోయిందండి. ఇంకో 2 మినిట్స్ 3 మినిట్స్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. లాస్ట్ ఫైనల్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందామండి. కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి అయితే కలుపుకుందామండి. ఫ్రై అయితే అయిపోయింది ఫ్రెండ్స్. బాగా డ్రైగా ఫ్రై చేశానండి. మనకి ఇలా సరిపోతుంది. గ్యాస్ అయితే ఇంకా నేనైతే ఆఫ్ చేసేసుకుంటున్నానండి. ఫ్రై అయితే అయిపోయింది. చూసారా ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చిందండి. ఫ్రై అయితే కూడా చాలా స్పైసీగా పప్పుచారులోకి కానీ టమాటా రైస్లోకి కానీ సూపర్ ఉంటుందండి. రైస్లోకి వేడివేడిగా తినట్టే. నేను చేసిన ఈ చికెన్ ఫ్రై అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.